ఇవ్వడం జరిగింది. ఒరిజినల్గా అయితే తెలంగాణకు చాక్లెట్ కంపెనీ కూడా తేలేదని చెప్పుకోవచ్చు. వీళ్ళ గురించి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు. ఎందుకంటే ఎంఓయుకు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది కానీ మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ ఎక్కడ జరగలేదు. దీని కాంట్రాక్ట్ వాళ్ళ రెండు కంపెనీల మధ్య ఎక్కడ కూడా కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదు. లీగల్గా నేను కొన్ని పాయింట్స్ మీ దృష్టికి తీసుకొని వస్తా. ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని ప్రతి ఒక్కరు రావడం, మోసం చేయడం, దాటడం ఇదే జరుగుతుంది. కానీ ఒరిజినల్గా జరుగుతున్న విషయాలను మన గమనంలో తీసుకొచ్చలేని పరిస్థితి. ఒక చిన్న స్టడీ మనం దీని మీద చేద్దాం. ఎంఓయూ మీద ఈరోజు పెద్ద చర్చ తెలంగాణ నడుస్తుంది కాబట్టి ఎంఓయూల పైన నేను రాత్రి కొన్ని విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ తోని, కొన్ని కంపెనీల పెద్దలతో కొంతమందితో మాట్లాడడం జరిగింది. అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంది, ఆంతర్యం ఏంది అనేది. ఈరోజు చాలా మంది నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలు రానివారు, లేకుంటే ప్రైవేటు పైనే ఆధారం చేసుకొని, లేకుంటే ఏదైనా ఉద్యోగం దొరికితే ఆశతో ఉన్న వారి కోసము నేను ఈ వీడియో చేస్తున్నా. MOUs in public domain agreed by Telangana government at World Economic Forum Davos, Switzerland 2025. A memorandum of understanding MOU reached by Telangana government is a non-binding agreement between two or more parties that outlines their roles, responsibilities and intentions. MOUs are often used as a first step before creating a more formal, legally binding contract. This document cannot be legally enforced in a court or law. It does not grant substantial rights, just captures the intentions of all parties. ఇక్కడ మనం చూసుకుంటుంటే ఇది ఎక్కడ కూడా, నేను ఇంతకుముందు చెప్తున్నా, దీనికి ఎక్కడ కూడా లీగాలిటీ ఉండదు, ఎక్కడ కోర్టులో నిలబడది, దీనికి ఎక్కడ కూడా ఎటువంటి హక్కులు ఉండయి. అంతేకాకుండా ఇది చేద్దాం అనుకున్న ఆలోచన ఎంఓయు అంటే ఒక రాష్ట్రము వేరే 2-3 దేశాలతో, ఏ రాష్ట్రాలతో చేసుకుంటారో అవేవి కూడా దానికి స్టాండ్ ఉండదు, దానికి నిలకడ అనేది ఉండనే ఉండదు. ఇకపోతే కాంట్రాక్ట్స్ ఆర్ లీగల్లీ బైండింగ్. ఇక్కడ జరిగింది కాంట్రాక్ట్ కాదు, దావోస్లో జరిగింది కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్స్ ఆర్ లీగల్లీ బైండింగ్ వైల్ ఎంఓయూస్ ఆర్ నాట్. Contracts often involve in the exchange of goods or services for money, while MOUs usually don't. In dispute resolution, contracts may have specific legal provisions, while MOUs rely on the parties' cooperation. అయితే దీని రెండింటి మధ్యలో ఏంటంటే కాంట్రాక్ట్, ఎంఓయు మధ్యలో కాంట్రాక్ట్ లీగల్గా దానికి ఒక బైండింగ్ ఉంటుంది. అది ఒక వస్తువునైనా కానీ లేకుంటే సేవలైనా కానీ వాళ్ళు ఆ డబ్బు కోసము